రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి డ్రగ్స్ నిందితుడు ముజఫర్ పరారీ కావడం కలకలం రేపుతోంది. నెల రోజుల నిఘా తర్వాత ఈగల్ అధికారులకు చిక్కిన అతన్ని విచారణ అనంతరం పోలీసులకు అప్పగించారు. కడుపు నొప్పి డ్రామాతో నమ్మించిన ముజఫర్ విజిటర్స్ బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి తప్పించుకున్నాడు. క్యాబ్ డ్రైవర్ ఫోన్తో తల్లికి కాల్ చేసి అప్రమత్తం చేశాడు. ఢిల్లీకి పారిపోయి ఉండొచ్చన్న అనుమానంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఈగల్ పోలీసులు మణికొండలో ఆకస్మిక సోదాలు నిర్వహించి ముజఫర్ అనే డ్రగ్ పెడ్లర్ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సుమారుగా 9 గ్రాముల హ్యాష్ ఆయిల్ను సీజ్ చేశారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం ముజఫర్ అనే డ్రగ్ పెడ్లర్ను నార్సింగి పోలీసులకు అప్పచెప్పారు. రాత్రి ఈగల్ పోలీసులు డ్రగ్ పెడ్లర్ ముజఫర్ను నార్సింగి పోలీసులకు అప్పగించారు. అయితే ముజఫర్ను పట్టుకోవడానికి ఈగల్ పోలీసులు సుమారుగా నెల రోజుల పాటు నిఘా ఉంచారు. అనంతరం మణికొండలోని ఒక హోటల్లో ముజఫర్ ఉన్నాడు, అతనితో పాటు డ్రగ్స్ ఉన్నాయంటూ కూడా భావించినటువంటి ఈగల్ పోలీసులు పక్కా సమాచారంతో హోటల్ మీద రైడ్స్ నిర్వహించడంతో ముజఫర్ ఈగల్ పోలీసులకు చిక్కారు. దీంతో అతని వద్ద 9 గ్రాముల హ్యాష్ ఆయిల్ను కూడా సీజ్ చేశారు. అనంతరం నార్సింగి పోలీసులకు ముజఫర్ను అప్పగించిన తర్వాత రాత్రి ముజఫర్ను నార్సింగి పోలీస్ స్టేషన్కు ఈగల్ పోలీసులు తీసుకుని వచ్చారు. అయితే రాత్రి నార్సింగి పోలీస్ స్టేషన్కు ఇటు ముజఫర్ చేరుకున్న తర్వాత తనకు తీవ్రమైనటువంటి కడుపు నొప్పి వస్తుందంటూ నార్సింగి పోలీసులకు చెప్పాడు. మరోవైపు ఇదే కాకుండా తనకు అర్నియా సమస్య ఉంది, ఆ సమస్యతో బాధపడుతూ ఉన్నాను, దీంతో తనకు తీవ్రమైనటువంటి కడుపు నొప్పి వస్తుంది, అర్జెంటుగా తాను వాష్రూమ్కి వెళ్ళాలంటూ పట్టుబట్టాడు. సో ఇదే సమయంలో నార్సింగి పోలీసులు ముజఫర్ను విజిటర్స్ వాష్రూమ్కు తీసుకుని వెళ్లారు. ఆ విజిటర్స్ వాష్రూమ్లోకి వెళ్ళినటువంటి ముజఫర్ ఎంతసేపటికి కూడా ఆ వాష్రూమ్లో నుంచి తిరిగి రాలేదు. దీంతో ఆ వాష్రూమ్లో కిటికీకి గ్రిల్స్ లేకపోవడంతో ఆ విషయాన్ని గమనించినటువంటి ముజఫర్ ఆ గ్రిల్స్ లేనటువంటి ఆ కిటికీ గుండా అక్కడ నుంచి పరారయ్యారు. ఆ తర్వాత స్టేషన్ నుంచి బయటపడిన తర్వాత స్టేషన్కి సంబంధించినటువంటి ప్రహారీ గోడ మనం ఒకసారి చూడొచ్చు. ఆ ప్రహారీ గోడను దాటుకుని అటువైపుగా ముజఫర్ పరారైనట్టుగా తెలుస్తుంది. ముజఫర్ రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి బయటపడిన తర్వాత రోడ్డు మీదకి వెళ్ళాడు. అక్కడే ఒక క్యాబ్ డ్రైవర్ను ఆపాడు. తనను అత్తాపూర్లో దింపాలంటూ కూడా క్యాబ్ డ్రైవర్ను విజ్ఞప్తి చేశాడు. అయితే అప్పటికే ముజఫర్కు సంబంధించినటువంటి బట్టలు చిరిగి ఉండడంతో క్యాబ్ డ్రైవర్ ముజఫర్ను ప్రశ్నించాడు. అసలు ఏమైంది అంటూ ప్రశ్నించినటువంటి సందర్భంలో తనను 4 వ్యక్తులు కొట్టి తన వద్ద ఉండేటటువంటి డబ్బుతో పాటు మొబైల్స్ను కూడా తస్కరించి తీసుకుని వెళ్లారంటూ ఇటు నార్సింగి పోలీసుల నుంచి తప్పించుకున్నటువంటి ముజఫర్ క్యాబ్ డ్రైవర్కు చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే అక్కడ నుంచి డైరెక్ట్గా ముజఫర్ అత్తాపూర్లోని లెనిన్ నగర్కి వెళ్లారు అదే క్యాబ్లో. దీంతో ఇదంతా కూడా నిజమని నమ్మినటువంటి క్యాబ్ డ్రైవర్ ముజఫర్ను అత్తాపూర్లోని లెనిన్ నగర్కు తీసుకుని వెళ్లారు. లెనిన్ నగర్లో అతన్ని దింపిన తర్వాత అంతకుముందే ఆ డ్రైవర్కు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ను తీసుకుని తన తల్లికి ముజఫర్ కాల్ చేశారు. తన తల్లికి కూడాను అప్రమత్తం చేసినటువంటి సందర్భం కనిపించింది. ప్రధానంగా ముజఫర్ చాలా కాలంగా కూడా ఈ డ్రగ్ బిజినెస్లో ఉన్నాడు. అతని మీద చాలా కేసులు కూడా ఉన్నాయి. కేవలం ముజఫర్ మాత్రమే కాకుండా అతనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, అతని సోదరుడు, తల్లి కూడా ఇదే డ్రగ్స్ బిజినెస్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వారి మీద కూడా కేసులు ఉన్నట్టుగా మనకు పోలీసుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే ముజఫర్కు సంబంధించినటువంటి అత్తమామలు ఢిల్లీలో ఉంటారు. అయితే రాత్రి నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి తప్పించిన తర్వాత ముజఫర్ డైరెక్ట్గా అత్తాపూర్ వెళ్ళాడు కాబట్టి అత్తాపూర్ నుంచి ఢిల్లీ వెళ్ళి ఉంటాడంటూ కూడా ప్రజెంట్ ఇప్పుడు పోలీసులు భావిస్తూ ఉన్నారు. సో అందుకు అనుగుణంగానే ఈగల్ పోలీసులతో పాటు నార్సింగ్ పోలీసులు ఢిల్లీకి కూడా ఒక బృందాన్ని పంపినట్టుగా తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి లోపల భాగంతో పాటు ఆ తర్వాత బయట భాగంలో కూడా సరైనటువంటి భద్రత లేకపోవడంతో తీవ్రమైనటువంటి విమర్శలు ఇప్పుడు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్కి సరైనటువంటి ఫెన్సింగ్ లేకపోవడం, ఆ తర్వాత ప్రహారీ గోడల మీద కూడా ఎలాంటి ఫెన్సింగ్ లేకపోవడం ఇవే నేరస్తులు తప్పించుకోవడానికి అవకాశాలుగా మారుతున్నాయంటూ కూడా ప్రజెంట్ విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. మరోవైపు ముజఫర్ ప్రజెంట్ తప్పించుకున్నాడు కాబట్టి అతన్ని ఆచూకీ కోసం ఇప్పటికే ఇటు ఈగల్తో పాటు నార్సింగి పోలీసులు తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు. సుమారుగా నెల రోజుల పాటు అతని మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టిన తర్వాత ఈగల్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి సుమారుగా 3 గంటల వ్యవధిలోనే ముజఫర్ నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుని పరారయ్యాడు. కెమెరా పర్సన్ తేజతో కలిసి శశి, ఏబీ నాన్నజ్యోతి, నార్సింగి పోలీస్ స్టేషన్ నుండి.